అందరికీ వందనాలు. బాగున్నారా? ఈరోజు వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో అద్భుతంగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. రండి బైబిల్‌లో నుంచి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి పిల్లారా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈరోజు చాలా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇక్కడ మాటలను అని ఎందుకు అంటున్నాడు అని ఆలోచిస్తే, మనము ఆయన యొక్క మాటల యందు నిలిచిన వారమై ఉండాలంట. మాట అనేది శ్రేయస్కరమని, మాట అనేది శ్రేష్టమని మనకు బాగా తెలుసు. మొత్తానికి మాట ఎందుకు వినాలి అంటే, మాట అనగా దానికి పర్యాయ పదంగా చూసుకుంటే కనుక వాక్. అంటే ఈ వాక్కును గురించినటువంటి ప్రస్తావన బైబిల్లో ఎక్కడ రాయబడిందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడతారు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలా అద్భుతమైనటువంటి విషయం కదా. నిజంగా వాక్కు లేదా మాట అనేది దేవుడై ఉన్నాడు. అందుకనే ఆయన అంటాడు, మీ యందు నా మాటలు నిలిచిన ఎడల అంటాడు. సో నీ యందు మా యొక్క మాటలు నిలిచిన ఎడల ఏమవుతుందట? మీకేది ఇష్టమో అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది అంటాడు. అంటే ఈరోజు మనము అడిగేటువంటి రీతిలోకి ఇది మనం రాగలిగితే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చడానికి లేదా ఆ యొక్క వాటిని సఫలీకృతం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. బైబిల్ నుంచి ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ విధంగా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. అంటే మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అంటే మనం అడగాలి అంటే ఎక్కడికి వచ్చి అడగాలి తెలుసా? ప్రార్థనలో మనము ఆయన అడిగేవారిగా ఉండాలి. అడిగేటువంటి రీతిలోకి మనం రాగలిగితే ఖచ్చితంగా దేవుడు అడుగు ప్రతి వాని కూడా ఇస్తాడంటాడు. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును అని మత్తయి సువార్తలో కూడా మరొక మాటలు మనం చూస్తాం. నిజంగా అడిగేటువంటి కోణం ఎలా ఉండాలంటే, ఆయన ఒక ఉపమానం చెప్తాడు. తన యొక్క మిత్రుడు తన ఇంటికి అర్ధరాత్రి వేళ వచ్చి తలుపు వద్ద నిలిచి తట్టుతున్నప్పుడు, తన యొక్క మిత్రుడి యొక్క స్వరం విని ఆ పరుండేటువంటి వ్యక్తి లేచి, ఇదిగో నేను ఉదయకాలం నిన్ను వచ్చి కలుస్తాను అన్నప్పుడు, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ వ్యక్తితో అవసరం కనబట్టి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళకుండా తలుపు అలాగే కొడుతూ ఉంటే చివరికి అతనికే ఒక ఆలోచన వచ్చి, ఓకే నా మిత్రుడు వచ్చి అతనికి హెల్ప్ చేయాలని చెప్పి పోయి హెల్ప్ చేస్తాడంట పిల్లరా. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, మనం అడగాలి. అడిగితేనే దేవుడు కూడా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ప్రతిదీ కూడా మనకి ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడో తెలుసా? ఆయన యొక్క మాటలను మన యందు నిలుపుకున్న వారిగా మనం ఉన్నప్పుడు. బాగా గమనించాలి. ఆయన యొక్క మాటలు గనక మనలో లేకపోతే, ఆయన యొక్క మాటలు గనక మన హృదయంలో నిలుపుకోలేకపోతే, ఆయన యొక్క మాటలు మన యొక్క హృదయముని పలక మీద లిఖించుకోకపోతే, దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే మీరు నా యందు నిలిచి ఉన్నట్లుగా నేను మీ యందు నిలిచి ఉండాలంటే, మీరు నా మాటలను లక్ష్యం ఉంచాలి. నా మాటలు మీ యందు ఉండాలి అంటాడు. అప్పుడు మీరు ఏదైతే అడుగుతారో దాన్ని పొందుకుంటారంటాడు. ఇక్కడ మనం ఎప్పుడు అడుగుతామో తెలుసా? ప్రార్థనలో మనం అడుగుతాం. అంటే ప్రార్థన యొక్క జీవితము ఒక దేవుని నమ్మిన వ్యక్తికి కానీ, దేవుని నమ్మబోయేటువంటి వ్యక్తికి కానీ చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట అని అర్థాన్ని ఇస్తుంది. అంటే ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎలా ఉండాలి అని చాలా విధాలుగా
ప్ర ప్రశ్నిస్తుంటారు. లేకపోతే చాలా విధాలుగా నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఇలా అలా అలా పలానా చోట చేసావు, పలానా చోట చేసావని సో, ఇలా నెపములు మోపుతూ ప్రార్థించే వారిని సైతం గూడా ఇలా చేయకూడదు. ఈ ప్లేస్‌లో చేయకూడదు, ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయకూడదు అంటారు. ఒక్కసారి ఆలోచన చేయగలిగితే ప్రార్థన అనేది దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని, ఆ రిలేషన్‌షిప్‌ను బలోపేతం చేయడానికి వండర్‌ఫుల్‌గా ఉంటుంది పిల్లరా. ఒక వారధిలాగా పనిచేస్తుంది. గమనించాలి. మనము మన యొక్క మిత్రుడితో ఏ విధంగా అయితే మనం మాట్లాడతామో, ఆ విధంగా మనం మాట్లాడుకోగలిగేదే ప్రార్థన. అంటే ఎక్కడ నిలిచినా గానీ, ఎక్కడ పని చేస్తున్నా గానీ, ఏ చోట ఉన్నా, ఎలాంటి ప్లేస్‌లో మనం వెళ్తున్నా గానీ, మనము ప్రార్థించే ఒకటి వైఖరి గనక మనలో ఉంటే, మనం అడిగే ప్రతిది గూడక దేవుడు ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా! దేవుడు మనకు ప్రతిది గూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడగాలని ఆయన కోరుతున్నాడు. మరి అడగకుండా మనం ఏదైనా స్వతంత్రించుకోగలుగుతామా? ఏదైనా దక్కించుకోగలుగుతామంటే లేదు. దేవుడు అందుకే కోరుతున్నాడు. మీ యందు మీరు నా యందు నిలిచి ఉండాలంటే, నా మాటలను భద్రపరుచుకోవాలి. నిలిచి ఉండాలి అంటున్నాడు. అందుకే బైబిల్ అద్భుతంగా ఇంకొక మాట రాయబడుతుంది. మొట్టమొదటిగా మనం ఒక వ్యక్తిని చూద్దాం రండి బైబిల్ నుంచి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడతది. యెహోషువ గురించి చాలా అద్భుతమైనటువంటి మాట అది. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. శూరుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు ఆయాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిన చంద్రుడు ఆగెను. శత్రువులు సైతం హతమొందించేలా దేవుడు చేశాడు. అక్కడ అడిగాడు దేవుణ్ణి. మరి అడిగినటువంటి యెహోషువ యొక్క ప్రార్థన లేదా అతని యొక్క మనవిని దేవుడు ఆలకించలేదంటారా? తన కోరిక ఏదైతే ఉందో దాన్ని సిద్ధింపజేసి, దాన్ని సఫలీకృతం చేశాడట ప్రియులారా. వండర్‌ఫుల్ గదా! నిజంగా మనం గూడా అలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇక రెండోదిగా మనం చూద్దాం రండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనంలో గనుక చూస్తే గనక 1-6 వచనాలు గనుక మనం చదువుతే అక్కడ హిజ్కియా అనేటువంటి ఒక రాజు కనిపిస్తున్నాడు. ఇక రాజు ఇక నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు అతనితో మాట్లాడాడు. వెంటనే అతడు చాలా కన్నీటితో ప్రార్థన చేశాడంట. దేవా, నీ దృష్టికి నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు. నేను ఎలా మెదలానో నీకు తెలుసు. నేను ఎలా ప్రవర్తించి నీకు తెలుసు. ఎలా మాట్లాడి నీకు తెలుసు. అన్ని కోణాలు నీకు తెలుసు కదా. నాకెందుకని ఇలా అంటే ఇక మాటను తెలియపరిచావు అని చెప్పి ప్రార్థించగా దేవుడంట అతనికి 6వ వచనం చూద్దాం చూడండి ప్రియులారా. ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చేదనని మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమునకు అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. వాహ్! అంటే వండర్‌ఫుల్‌గా నిజంగా అతనికి 15 సంవత్సరాల యొక్క ఆయుస్సుని ఇచ్చినాడు దేవుడు. చాలా అద్భుతం కదా! నిజంగా మన గూడక మన యొక్క ప్రార్థన విని దేవుడు మనకు అలాంటి యొక్క స్వస్థతను, అలాంటి యొక్క ఆయుస్సును దేవుడు మనకి ఇచ్చాడు. ఆలోచించండి. ఈనాటి దినాల్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా చిన్న వయసులోనే చనిపోతున్నారు. చిన్న వయసులోనే వారు మృతి పొందుతున్నారు. కారణం వారి గురించి మనం ప్రార్థించట్లేదేమో, వారి గురించి మనము దేవుని అడగట్లేదేమో, దేవా ఇంకా వీరికి ఆయుస్సును ఇవ్వండి అని మనము గోజాడుకోలేదేమో. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క సిలువను ఎత్తుకొని ఆ యెరూషలేము వీధులలో వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆయన కోసం ఏడుస్తూ ఉంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మీరు నా కోసం ఏడవకండి, మీ పిల్లల కోసం ఏడవండి అంటాడు. అంటే మీ పిల్లలు చెడిపోతున్నారు. మీ పిల్లలు సాతానిక ఆలోచనలో, అపవాదిక తలంపుల్లో, అపవాది కోసం నేను సిద్ధపరిచినటువంటి ఆ నరకంలోకి పడిపోతారు. దయచేసి ప్లీజ్ వారి కోసం మీరు ప్రార్థించండి. ఒక రిక్వెస్ట్ కోరాడు దేవుడు. నిజంగా వాక్యం ఏంటటువంటి నీవు నేను కూడా అలాంటి రీతి కలిగి ఉంటే చాలా అద్భుతం అండి. నిజంగా దేవుడు మన యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు. చివరి గడియల్లోకి ఆయన వెళ్ళినా కానీ మన గురించి ఆలోచిస్తున్నాడు.
మరి ఇక్కడ హిజ్కియా గారు ప్రార్థించాడు. 15 సంవత్సరాలు అతనికి ఆయుస్సునిచ్చాడంట. ఆహాజు యొక్క రాజు యొక్క గడియారపు ముళ్ళంట. చూడండి ఆ మాట చూద్దాం బైబిల్‌లోనే. 8వ వచనంలో, ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. వాహ్! అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. అంటే సూర్యకాంతి ఇలా దిగుతుంది కదా, సో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు చెప్పి, సో మరలా వెనక్కి ఎక్కిపోయిందట. అనగా 15 సంవత్సరాల యొక్క ఆయుస్సును అతను పొడిగించాడు దేవుడు. అతనికి ఇచ్చాడండి. అతనికి ప్రార్థన అంగీకరించాడు. తాను కన్నిటితో ప్రార్థన చేశాడు. అద్భుతంగా దేవుని అడిగాడు తన యొక్క స్వస్థత కోసం. తన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకున్నటువంటి కోణంలోకి అతడు వెళ్ళాడు. అందుకనే 15 సంవత్సరాలు అతనికి ఆయుస్సునిచ్చాడు. మరి నీకు నాకు ఎలాంటి ఒక జీవితం కావాలో ఆలోచించుకోండి. ఎలాంటి ఒక బ్రతుకుతున్నామో ఆలోచించుకోండి. అందుకే మీరు నా మాటలను ఆలకించితే, మీరు నా మాటలను ఎందు నిలిచి ఉంటే, నా మాటలందు మీరు నిలిచి ఉంటే, మీరు అడుగు ప్రతి దాన్ని కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఇక మూడవదిగా ఇంకొక వ్యక్తిని చూద్దాం రండి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే కనుక ప్రియులారా, ఇక్కడ హన్నా అన్నటువంటి ఆమె కనిపిస్తుంది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను, అనగా పిల్లలు లేకుండా యెహోవా చేసెను. ఎందుకు చేశాడు అని ఆలోచిస్తే, ఇక్కడ ఆమె ద్వారా దేవుడు ఎలా మహిమ పొందుకుంటున్నాడో చూడండి పిల్లరా. ఎల్కానా అనేటువంటి వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఒకరేమో హన్నా, ఒకరేమో పెనిన్నా. పెనిన్నాకేమో పిల్లలు ఉన్నారు, హన్నా గారికేమో పిల్లలు లేరు. మరి అలాంటి ఒక సిచ్యువేషన్లో ఆమె బాధపడుతూ రోదిస్తూ, నాకు సంతానం లేదు అని చెప్పి బాధపడుతూ తన యొక్క భర్త మీద బాధపడతాయి. అప్పుడు పిల్లలు లేకపోతే నేను ఉన్నాను కదా నీకు అన్నటువంటి మాట మాట్లాడతాడు. కానీ సంతానం లేకపోతే దాని యొక్క పెయిన్ ఎలా ఉంటుందో సొసైటీలో లేదా సమాజంలో ఉన్నటువంటి గొడ్రాలను, అనగా పిల్లలు పుట్టినటువంటి వారిని అడగండి. ఏవేవో వాటికి వెంట పరిగెత్తుతూ పిల్లలు కావాలని చెప్పి డాక్టర్ చెప్పారని చెప్పి పలానా చోటికి ఏదేదో చేస్తుంటారు కదా. కానీ దేవుడి గర్భఫలం ఇచ్చువాడన్న విషయాన్ని గుర్తించకుండా దేవుని అడగడం మర్చిపోయి దేవుని పక్కన పెట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మనం చేస్తాం. అనగా మనుషులు చెప్పు వాటినన్నిటిని కూడా మనం అమలు చేస్తాం, పాటిస్తాం, వెళ్తాం. చివరికి దేవుడా నీవే నా దిక్కు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. నిజంగా పిల్లరా, మనము ఎలాంటి వారిగా ఉంటున్నాం? దేవుని అడిగితే ఖచ్చితంగా మనకు గర్భఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ హన్న గారి యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈమె దేవుని యొక్క మందిరం దగ్గరికి వెళ్ళి, సో ఆమె ఏడుస్తూ తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధనంతా గుడక, పెనిన్న చేత ఆమె పడుతున్నటువంటి వేదన అంతటిని గుడక దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ కన్నీటితో ప్రార్థించిందట. ఆయన అడిగిందట, దేవుడు నాకు సంతానం దయచేయని ప్రార్థించిందట. వండర్ఫుల్గా అక్కడ ఉన్నటువంటి దైవజనుడటువంటి ఏలీ గారితో దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియపరుస్తాడు. మీదటికి నీకు గర్భఫలము ప్రాప్తిస్తుంది అనే దేవుని యొక్క మాట అక్కడ బయలుపరిచినప్పుడు అద్భుతంగా మరుసటి ఏటిని ఆమె సమూయేలు అనేటువంటి ప్రవక్తకు జన్మనిస్తుంది. పిల్లరా, నిజంగా సమూయేలు అనేటువంటి ప్రవక్త ఎలాంటి వ్యక్తి తెలుసా? అతడు ఎక్కడ నిలిచినా కానీ, ఎక్కడ వెళ్ళినా కానీ, లేదా వ్యక్తి ఎక్కడ ఏ మాట జారీ చేసినా కానీ అది తప్పకుండా జరుగుతుందట. సిలోహులో ఒక ప్రవక్త ఉన్నాడు
అతని పేరు సమూయేలు అన్నటువంటి మాటలు వినిపించేవి. రాజును అభిషేకించినటువంటి వ్యక్తి ఇక సమూయేలు. సో వండర్ఫుల్గా సమూయేలు యొక్క లైఫ్ ముందు కొనసాగుతుంది. ఆలోచించండి, మనం అడిగితే దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గర్భఫలం కావాలన్నా మన దేవుని అడగాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఆయన సంతు లేకుండా చేశాడు అని ఆయనే ఆ యొక్క మాటను రాయించాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఈరోజు మన యొక్క సహనాన్ని దేవుడు పరీక్షించిన, మన యొక్క ఆలోచన దేవుడు పరీక్షించిన, మన యొక్క జీవితాన్ని దేవుడు పరీక్షించిన, అన్నిటినీ మనం తట్టుకొని నిలబడగలిగినప్పుడే దేవుడు మన నుంచి ఒక అద్భుతం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చూపిస్తాను, ఒక వ్యక్తిని చూపిస్తాను రండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైనను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అనగా ఎంతగా చెడిపోయి ఉన్నారంటే, మనకు అతి ముందు కనిపించినటువంటి పట్టణం ఒకటి కదా, అదే సొదొమ గొమొర పట్టణం. దాన్ని దేవుడు అగ్నికందకముల చేత దహించి వేశాడు అని మనకు తెలుసు. మరి అలాంటి ఒక పట్టణము లాగా ఈ యొక్క పట్టణం కూడా ఉందట. ఇది మహాపట్టణంగా ఉందంట. ఇది ఇంచుమించు 3 రోజుల నడక అంత ప్రయాణం కలిగినటువంటి మహాపట్టణం అనగా అంత పెద్ద పట్టణం ఇది. సో ఇంత పెద్ద పట్టణంలో 1,20,000 మంది ఆనాటి కాలంలో జీవిస్తున్నారు. సో ఇంత గొప్ప పట్టణాన్ని దేవుని దృష్టికి యోగ్యమైన పట్టణంగా కాకుండా చెడు యొక్క వైఖరిలో ఆ యొక్క పట్టణం నడుస్తూ ముందుకెళ్తుంది. అలాంటి ఒక పట్టణాన్ని దేవుడు యోనా గారికి చూపిస్తూ ఆయనతో మాట్లాడుతున్నాడు. దానికి దుర్గతి కలుగుతుంది, దానికి అంతం వస్తుంది, దయచేసి నువ్వు వెళ్ళి ప్రకటించు అంటాడు. వెంటనే నినివే ప్రాంతానికి వెళ్ళాడా అంటే వెళ్ళలేదు. తర్సిస్కు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మొత్తానికి అక్కడ సముద్రం చేత అక్కడ నుంచి నెట్టివేయబడి సముద్రంలో ప్రయాణం వెళ్తున్నప్పుడు అక్కడ తుఫాను చేత అక్కడ ఉన్నటువంటి వారందరి చేత అతను నెట్టివేయబడి ఒక తిమింగలకి కడుపులో ఉండి 3 రోజులు తాను ప్రార్థించిన తర్వాతనే నినివే పట్టణానికి వెళ్తాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? తిమింగల కడుపులో, ఒక చేప కడుపులో ఉండి తను 3 రోజులు దేవునికి మొరపెట్టాడట. నువ్వు ఎలా నడిపిస్తే అలా వెళ్తాను, నన్ను క్షమించు, నేను తప్పు చేశానని చెప్పి తను కావలసినటువంటి బలాన్ని అంతటిని కూడా సమకూర్చుకొని తను ప్రత్యక్షపడినటువంటి యొక్క వైఖరి దేవుడికి నచ్చింది కనుక తను మరలా ఆ యొక్క సముద్రం ఒడ్డున 3 రోజుల తర్వాత ఆ చేపకు ఆజ్ఞాపించడం వలన సో అది ఉమ్మి వేస్తుంది. సో వెంటనే నినివేకి వెళ్ళి ఆ పట్టణంలో ఒక రోజంతా ప్రయాణం నడిచి 40 రోజులు దేవుని యొక్క వార్త చెప్పగా అక్కడ ఉన్నటువంటి రాజుకు ఆ యొక్క విషయం తెలుస్తుంది. వారికి కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి జంతువులందరికీ కూడా మేత కానీ నీళ్లు కానీ ఏం పెట్టకూడదు అని చెప్పి మొత్తం ఆజ్ఞ జారీ చేస్తారు. అందరూ గోనెపట్ట కట్టుకొని మొత్తానికి వండర్ఫుల్గా దేవునికి ఉపవాసాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుడు మనసు మార్చుకొని దానికి కలగజేయాలన్నటువంటి ఆపద నుండి తన మనసు మార్చుకుంటాడట దేవుడు. అంటే ఇక్కడ ఆ పట్టణం అంతా కూడా ఏం చేసిందో తెలుసా? దేవుణ్ణి అడగడం ప్రారంభించింది. దేవుడిని అడగడం ప్రారంభించింది. కనుకనే ఒక దుర్గతి అనేటువంటి విషయంలో నుంచి క్షమించబడే పట్టణంగా, క్షమించబడే ప్రాంత ప్రజలుగా వారందరూ కూడా దేవుణ్ణి మొరపెట్టుకున్నారట. మరి మనం కూడా అలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం కనుక చూస్తే కనుక
ఎనోషు చేత మొట్టమొదటిగా ప్రార్థన ప్రారంభించబడినట్లుగా మనం చూస్తాం. ఈ ఎనోషు ఎవరంటే షేతుకు కుమారుడు. ఈ షేతువు ఎవరికి ప్రతిగా ఉన్నాడంటే హేబేలుకు ప్రతిగా, అనగా హేబేలు తన కయ్యూనటువంటి సహోదరుని చేత చంపబడిన తర్వాత అతని ప్రతిగా షేతు పుడతాడు. షేతు యొక్క కుమారుడు ఎనోషు. అతని చేత యెహోవాకు ప్రార్థన ప్రారంభమయ్యను అని బైబిల్లో రాయబడింది. సో ఆ విధంగా దేవుడు ప్రార్థనను మనకు పరిచయం చేశాడు. అలాగే లేవియా కాండము 6వ అధ్యాయం 17వ వచనంలో బలిపీఠం మీద నిత్యము అగ్ని రగులుతూ ఉండాలి అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే అగ్ని అంటే ప్రార్థన యొక్క ధూపం, అగ్ని. సో అది రగులుతూ ఉండాలి, దాన్ని ఆర్పకూడదు. ఓకేనా. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎవరిస్తారట? నీ ప్రార్థన జవాబు కానీ నీ ప్రార్థనకు సఫలీకృతం చేసేటువంటి కోణం కానీ ఎవరు కలెక్ట్ చేస్తారు తెలుసా? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే మనుషుల ఎదుట మనం గొప్పగా డంబంగా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. సో అందుకే లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో ఒక సుంకరి గురించి ఆయన తెలియపరుస్తాడు కదా. నిజంగా సుంకరి ఎలా ప్రార్థించినాడట? ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకే నన్ను తాను చేసినటువంటి పాప జీవితము అతన్ని అంతగా కుమిలింపచేసింది. అందుకే దేవా పాపిని నన్ను క్షమించు అని ప్రార్థించాడు. ప్రార్థించిన రీతిగానే దేవుడు అద్భుతంగా సుంకరి వలె మనం ఉండాలని మనకు ఒక మాదిరి కనపరిచాడు ద్వారా, అనగా తగ్గింపక లైఫ్లోకి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి పాప క్షమాపణ కలిగినటువంటి రీతిగా మనం ఉండాలని దేవుని వేడుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో నా నామం నిమిత్తము మీరు అన్యజనుల యొద్దకు తేబడుదురు, ఆయనను మీరు సంతోషించండి అంటాడు. అంటే మనం అన్ని కోణాల్లో మనం అధికంగా ఉండాలన్న ప్రార్థనే మన జీవితాల్లో ఉంటుందట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధము చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే ధన్యతకరంగా మనం మార్చబడాలన్నా, ప్రతిదీ కూడా దేవుని చేత స్వతంత్రించుకోవాలన్నా, దేవుడు మనకి ఇచ్చేటువంటి వాటిని మనం పొందుకోవాలన్నా కానీ దేవుని కొరకు మనం నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే మీరు నా మాటలను మీ అందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారంటాడు. అంశానికి మనం చూస్తే కనుక మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడంటాడు. చాలా వండర్ఫుల్ కదా. సో నిజంగా అలాంటి ఒక లైఫ్లోకి మనం రావాలంటే ప్రార్థించే ఒక స్వభావికతలోకి, ప్రార్థించే ఆయన యొక్క సహవాసంలోకి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. నిజంగా అలాంటి ఒక ప్రార్థన అంటే సో దేవునితో మాట్లాడటం కనుక, సో దేవునితో ఎవరైతే మాట్లాడతారో వారు నిరంతరం నిలిచేవారుగా ఉంటారని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ చిన్న మాట దేవుడు దించును కాక. అందరికీ వందనాలు.